Hi, good morning all of you. Today's our topic is reliability. This is also one of the topic of the research aptitude. From this topic also we are getting questions in the UGC NET examination or SET examination. If you understand carefully this topic, you can get 2 to 4 marks from this topic. See, what is the reliability? So actually మనం ఏదైనా ఒక టాపిక్ ఉంది అంటే ఆ టాపిక్ సంబంధించినటువంటి డెఫినేషన్ ఇన్ డెప్త్ డెఫినేషన్ నేర్చుకోవాలి. దెన్ టైప్స్ ఆఫ్ దట్ టాపిక్ అంటే టైప్స్ ఆఫ్ దట్ థింగ్ కూడా మనం నేర్చుకోవాలి. అంటే రిలయబిలిటీలో మనం ఆల్రెడీ వ్యాలిడిటీ నేర్చుకున్నాం కదా, వ్యాలిడిటీకి డెఫినేషన్ నేర్చుకున్నాం, ప్లస్ వ్యాలిడిటీలో ఉన్న టైప్స్ నేర్చుకున్నాం. అలాగే రిలయబిలిటీ దానిలో ఉన్న టైప్స్ కూడా మనం ఈరోజు డిస్కస్ చేసుకోబోతున్నాం. రిలయబిలిటీ అనేది ఏంటి, అసలు యాక్చువల్గా రిలయబిలిటీ అనేది దేన్ని అంటారు? మనం ఒక టెస్ట్ కండక్ట్ చేసినప్పుడు దానికి వ్యాలిడిటీ రిలయబిలిటీ రెండు ఉండాలి. ఇప్పుడే అది మనకి ఒక పర్ఫెక్ట్ టెస్ట్గా మనం దాన్ని కన్సిడర్ చేస్తాం. ఇట్ ప్రాక్టికల్లీ రిఫర్స్ టు ద అక్యురసీ ఆఫ్ ది మెజర్మెంట్. అక్యురసీ అంటే దీన్ని తెలుగులో మనం ఖచ్చితత్వం అంటారు. ఒక మెజర్మెంట్ అనేది చేసినప్పుడు ఆ మెజర్మెంట్ అనేది ఖచ్చితంగా ఉంటే దాన్ని రిలయబిలిటీ అంటారు. అంటే రిలయబిలిటీ అంటే ఏంటంటే అక్యురసీ ఆఫ్ ది మెజర్మెంట్. ఫర్ ఎగ్జాంపుల్ మనకి చాలా సింపుల్గా మనం ఒక ఇంచు టేపు తీసుకొని మన మెజర్మెంట్ తీసుకున్నాం అనుకో, ఒక క్లాత్ కానీ లేకపోతే ఇంకేదన్నా వస్తువు మెజర్మెంట్ తీసుకున్నప్పుడు మనం ఎన్నిసార్లు మెజర్ చేసినా కానీ ఆ ఇంచు టేప్ అనేది ఒకటే టైప్ ఆఫ్ మెజర్మెంట్ చూపిస్తుంది. ఒకటే టైప్ ఆఫ్ మనకి ఆ యొక్క మెజర్మెంట్ అనేది ఇస్తుంది. అంటే మనకి ఒక 5 మీటర్ క్లాత్ తీసుకున్నాం అనుకోండి, ఇంచు టేప్ తీసుకొని మనం ఎన్నిసార్లు కొలిచినా కానీ ఆ క్లాత్ అనేది 5 మీటరే ఉంటుంది, కానీ 5 తక్కువ ఎక్కువ అనేది ఉండదు. దాన్ని మనం రిలయబిలిటీ అంటాం. అంటే హౌ మెనీ టైమ్స్ యు ఆర్ మెజరింగ్ ద సేమ్ థింగ్ with a test or with any measurement tool, then you are getting same measurement, same result is called the reliability. అంటే మనం ఒక స్టూడెంట్ తీసుకొని ఆ స్టూడెంట్ యొక్క ఇంటలెక్చువల్ పవర్స్ని అంటే ఇంటలెక్చువల్ లెవెల్స్ని ఆ స్టూడెంట్ ఒక అచీవ్మెంట్ టెస్ట్ ఏదో ఒకటి ఆ స్టూడెంట్ చదువును దేనో దాన్ని మనం టెస్ట్ చేయాలని అనుకున్నప్పుడు ఆ స్టూడెంట్కి ఎన్నిసార్లు మనం టెస్ట్ పెట్టినా సరే అన్నిసార్లు సేమ్ మార్క్స్ అనేది స్టూడెంట్ తెచ్చుకున్నట్టయితే మన టెస్ట్లో రిలయబిలిటీ అనేది ఉంది అని మనం చెప్పగలుగుతాం. ఇంకా దీన్ని ఇంకొంచెం మనం ఇండెప్త్గా వెళ్ళినట్లయితే ఇఫ్ యూ టెస్ట్ అక్యురేట్లీ ఆర్ పర్ఫెక్ట్లీ మెజర్ వాట్ ఎవర్ ఇట్ డస్ మెజర్ ఇట్ ఈస్ సెడ్ టు బి రిలయబుల్. అంటే ఏ టెస్ట్ అయితే మనకి అంటే ఇన్ విచ్ మెజర్మెంట్ గివ్స్ అక్యురేట్లీ అండ్ పర్ఫెక్ట్లీ దెన్ ఇట్ ఈస్ కాల్డ్ ద రిలయబిలిటీ. అంటే మనకి ఏ టెస్ట్ అయితే అక్యురసీ అనేది పర్ఫెక్ట్నెస్ అనేది ఇస్తుందో దాన్ని మనం రిలయబిలిటీ ఉన్నటువంటి టెస్ట్గా, రిలయబిలిటీ ఉన్నటువంటి టెస్టింగ్ టూల్గా, రిలయబిలిటీ ఉన్నటువంటి మెజర్మెంట్ టూల్గా మనం దాన్ని కన్సిడర్ చేస్తాం. అందుకనే మనకి స్టూడెంట్స్కి పెట్టేటటువంటి టెస్ట్లో కంపల్సరీ రిలయబిలిటీ అనేది ఉండాలి. అంటే రిలయబిలిటీ అంటే ఏంటంటే నేను కరెక్షన్ చేసినా, మీరు కరెక్షన్ చేసినా, ఇంకెవ్వరు కరెక్షన్ చేసినా కానీ ఆ యొక్క స్టూడెంట్ యొక్క స్కోరింగ్ మార్క్స్ అనేవి సేమ్ ఉండాలి. అప్పుడు అది రిలయబిలిటీ కలిగి ఉందని చెప్పగలం. అందుకనే స్టాండర్డ్ టెస్ట్లు అన్నీ కూడా రిలయబిలిటీని కలిగి ఉంటాయి. రిలయబిలిటీ ఏదు అంటే అది స్టాండర్డ్ టెస్ట్ కాదని అర్థం. అంటే విచ్ టెస్ట్ హ్యాడ్ ద వ్యాలిడిటీ అండ్ రిలయబిలిటీ దెన్ ఇట్ ఈస్ కాల్డ్ యాజ్ ద స్టాండర్డ్ టెస్ట్. అందుకని ఈ రిలయబిలిటీ అండ్ వ్యాలిడిటీ రెండు టాపిక్స్ కూడా మీకు రీసెర్చ్ యాప్టిట్యూడ్ క్వశ్చన్స్లో రావచ్చు, లేదా టీచింగ్ యాప్టిట్యూడ్ క్వశ్చన్స్లో రావచ్చు. ఈ టాపిక్స్ మీకు రెండు విధాలుగా యూజ్ అవుతాయి. అయితే టైప్స్ ఆఫ్ రిలయబిలిటీ గురించి చూద్దాం. ఇక్కడ మనకి 4 టైప్స్ ఆఫ్ రిలయబిలిటీస్ అనేవి ఉన్నాయి. ఒకటి టెస్ట్, రీటెస్ట్ మెథడ్, second one parallel or alternative method, and third one split off method.
and third one, the second one, and fourth one, rational equivalence method. ఓకే, ఇది మనకి ఫోర్ టైప్స్. ఒక్కొక్క టైప్ గురించి చూద్దాం. టెస్ట్ రీటెస్ట్ మెథడ్. సింపుల్గా మనకి టెస్ట్ రీటెస్ట్ మెథడ్లో ఈ యొక్క రిలయబిలిటీని ఏ విధంగా మెజర్ చేస్తాం అనేది చూద్దాం. అంటే టెస్ట్ రీటెస్ట్ మెథడ్, ఇన్ దిస్ మెథడ్ అంటే టెస్ట్ రీటెస్ట్ మెథడ్లో, ఇన్ ద టెస్ట్ రీటెస్ట్ మెథడ్ సింగిల్ ఫార్మ్ ఆఫ్ ది టెస్ట్ ఆర్ ఎగ్జామినేషన్ ఈస్ administered twice on any same sample with reasonable time gap. చూడండి, అంటే టెస్ట్ రీటెస్ట్లో ఏమవుతుందంటే సింగిల్ ఫార్మ్ ఆఫ్ ది ఎగ్జామినేషన్ ఆర్ టెస్ట్ ఇస్ అడ్మినిస్టర్డ్ ట్వైస్ ఆన్ సేమ్ శాంపిల్ విత్ రీజనబుల్ టైం గ్యాప్. అంటే ఒకటే టెస్ట్ని మనం 2 సార్లు కండక్ట్ చేస్తాం. అంటే ఒకటే టెస్ట్ని శాంపిల్ కూడా, అంటే శాంపిల్ అంటే ఏంటంటే మనం ఎవరికైతే కండక్ట్ చేస్తున్నాం స్టూడెంట్ అనమాట, ఒకటే స్టూడెంట్కి ఒకటే టైప్ ఆఫ్ టెస్ట్ని 2 times పెడతాం. అంటే మనకి ఏదో ఒక టెస్ట్ తీసుకున్నాం, మనం ఒక 10 marksకి ఫార్మేటివ్ టెస్ట్ కండక్ట్ చేస్తున్నాం. ఇక్కడ ఒక విద్యార్థి తీసుకున్నాం, ఏ అనే విద్యార్థి, ఇప్పుడు ఫస్ట్ టైం కండక్ట్ చేసాం, సేమ్ అదే టెస్ట్ని మళ్ళీ సెకండ్ టైం కూడా కండక్ట్ చేస్తాం. దాన్ని మెజర్మెంట్ తీసుకుంటాం. ఒక టైం గ్యాప్ అనమాట, మనకి రీజనబుల్ టైం గ్యాప్. అంటే 1 రోజు 2 రోజులో ఇచ్చేసి మళ్ళీ తర్వాత అదే టెస్ట్ని వాడికి కండక్ట్ చేస్తాం. దానివల్ల ఏమవుతుందంటే ఎన్నిసార్లు వాడు టెస్ట్ రాసినా అన్నిసార్లు దాదాపుగా ఒకటే టైప్ ఆఫ్ రిజల్ట్ అనేది వచ్చినట్లయితే ఆ టెస్ట్లో రిలయబిలిటీ ఉన్నట్టు మనం కన్సిడర్ చేస్తాం అన్నమాట. అంటే హౌ మెనీ టైమ్స్ యు ఆర్ కండక్టింగ్ ద టెస్ట్ ఫర్ సింగిల్ శాంపిల్, then you are getting the same results in all times. This is called as the reliability in the test retest. In the test retest. ఇక్కడ మీకు చాలా క్లియర్గా అర్థమైనట్టుంది. ఎందుకంటే ఇక్కడ మనం ఎన్నిసార్లు 2 times మనం ఒకటే టెస్ట్, ఒకటే క్వశ్చన్ పేపర్, ఒకటే అంటే స్టూడెంట్కి మనం కండక్ట్ చేస్తున్నాం. దాంట్లో ఫస్ట్ దాంట్లో ఎన్ని మార్కులు అయితే వచ్చినాయి, సెకండ్ దాంట్లో కూడా అన్ని మార్కులు వస్తాయి. మనం కండక్ట్ చేసినటువంటి ఆ టెస్ట్ కానీ ఆ ఎగ్జామినేషన్ వల్ల రిలయబిలిటీ అనేది ఉంది అని అర్థం. అంటే ఫస్ట్ తక్కువ మార్కులు వచ్చినాయి, సెకండ్ ఎక్కువ మార్కులు వస్తాయి, మేబీ వాడు చూసి రాశాడనో చీటింగ్ చేశాడనో మనం చెప్పవచ్చు. ఇది మనకి టెస్ట్ రీటెస్ట్. అయితే ఇక్కడ టెస్ట్ రీటెస్ట్కి ఇంకొక పేరు కూడా ఉంది. మరి టెస్ట్ రీటెస్ట్ ఈస్ ఆల్సో కాల్డ్ యాజ్ కోఎఫిషియంట్ ఆఫ్ ది స్టెబిలిటీ. ఇది ఈ వర్డ్స్ మనం బాగా గుర్తుపెట్టుకోవాలి. ఎందుకంటే ఒక్కొక్కసారి మనకి వీటి మీదనే క్వశ్చన్స్ వస్తాయి. విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఈజ్ కాల్డ్ యాజ్ ద కోఎఫిషియంట్ ఆఫ్ స్టెబిలిటీ అని అడుగుతాడు. అంటే దేన్ని కోఎఫిషియంట్ ఆఫ్ స్టెబిలిటీ అని అడిగినప్పుడు టెస్ట్ రీటెస్ట్ అనే మెథడ్ని కోఎఫిషియంట్ ఆఫ్ స్టెబిలిటీ అని అంటారు. కోఎఫిషియంట్ ఆఫ్ స్టెబిలిటీ అంటే టెస్ట్ రీటెస్ట్ మెథడ్ ఈజ్ ఆల్సో కాల్డ్ యాజ్ కోఎఫిషియంట్ ఆఫ్ స్టెబిలిటీ. కోఎఫిషియంట్ ఆఫ్ స్టెబిలిటీ అనే దాన్ని టెస్ట్ రీటెస్ట్ మెథడ్కి ఇంకొక పేరుగా మనం ఉపయోగిస్తాం. అయితే ఇక్కడ మనకి దీని గురించి ఇది మనకి ఏం తెలియజేస్తుంది అంటే టెస్ట్ రీటెస్ట్ టెల్స్ అస్ దట్ what exact an individual is able to retain his original position. మనకి ఇది ఏం తెలియజేస్తుంది? టెస్ట్ రీటెస్ట్ టెల్స్ అస్ what exact an individual is able to retain his original position. అంటే ఈ టెస్ట్ ద్వారా ఒక ఇండివిజువల్ యొక్క ఒరిజినల్ పొజిషన్ మనం తెలుసుకుంటాం. ఒరిజినల్ పొజిషన్ అంటే యాక్చువల్లీ దట్ స్టూడెంట్ ఈస్ ఫ్రమ్ విచ్ కేటగిరీ అనేది మనకు క్లియర్గా అర్థమవుతుంది. ఎందుకంటే ఎన్నిసార్లు టెస్ట్ పెట్టినా కానీ వాడికి అన్ని మార్కులు వస్తున్నాయి కాబట్టి వాడు యావరేజ్ స్టూడెంటా, బిలో యావరేజ్ స్టూడెంటా, అబోవ్ యావరేజ్ స్టూడెంట్ అనేది మనకి ఈజీగా తెలిసిపోతుంది. అయితే మనం ఇక్కడ ఇంకొక విషయం కూడా గుర్తుపెట్టుకోవాలి. ఇక్కడ మనకి ఈ వీటిని మెజర్మెంట్ చేయడానికి ప్రత్యేకంగా మనకి ఫార్ములాస్ అనేవి ఉన్నాయి. ఇక్కడ పియర్సన్స్ ప్రొడక్ట్ మూమెంట్ కోఎఫిషియంట్ ఆఫ్ కోరిలేషన్ యూజ్డ్ ఫర్ దిస్ పర్పస్. ఇక్కడ
అంటే దీన్ని దేనికి యూజ్ చేస్తాము అంటే పియర్సన్స్ ప్రొడక్ట్ మూమెంట్ కోఎఫిషియంట్ ఆఫ్ కోరిలేషన్ అంటే ఈ ప్రాసెస్లో మనం ఈ టెస్ట్ రీటెస్ట్ మెథడ్ని యూజ్ చేస్తాము అని చెప్తున్నారు. ఇది మనకి టెస్ట్ రీటెస్ట్ మెథడ్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్. తర్వాత ప్యారలల్ ఆర్ ఆల్టర్నేటివ్ మెథడ్. ప్యారలల్ ఆర్ ఆల్టర్నేటివ్ మెథడ్ ఇట్ ఈస్ అన్ ఇంప్రూవ్మెంట్ అంటే మోడిఫైడ్ అని కూడా అనొచ్చు. ఇట్ ఈస్ అన్ ఇంప్రూవ్మెంట్ ఆర్ మోడిఫైడ్ మెథడ్ ఓవర్ ద ఫస్ట్ మెథడ్. అంటే ఓవర్ ద ఫస్ట్ మెథడ్ అంటే టెస్ట్ రీటెస్ట్ మెథడ్ ఇన్ ద సెన్స్ దట్ ద రోల్ ఆఫ్ ప్రాక్టీస్ అండ్ మెమొరీ ఈజ్ మినిమైజ్డ్. అంటే దీన్ని మనం టెస్ట్ రీటెస్ట్ సంబంధించినంత వరకు ఒక ఇంప్రూవ్మెంట్గా అంటే దీనికి ఇంప్రూవ్మెంట్గా ఎక్స్టెన్షన్గా మోడిఫికేషన్గా ప్యారలల్ ఆల్టర్నేటివ్ మెథడ్ని మనం తయారు చేయడం జరిగింది. అంటే ఇది ఏ సెన్స్లో తయారు చేశాడంటే ఇక టెస్ట్ రీటెస్ట్ మెథడ్లో ఎక్కువగా పిల్లలు ఏంటంటే మెమరైజేషన్కి ప్రాక్టీస్కి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తారు. దాన్ని తక్కువ చేయడానికి ఈ యొక్క మెథడ్ని మనం తీసుకోవడం జరిగింది. అయితే ఇక్కడ ఈ మెథడ్లో మన టెస్ట్ అనేది ఎలా కండక్ట్ చేస్తారు చూద్దాం. హియర్ ద టూ గ్రూప్ ఆఫ్ ది ఇండివిజువల్స్ ఆర్ టేకెన్. అంటే ఇక్కడ టూ గ్రూప్ ఆఫ్ ది ఇండివిజువల్ అంటే టూ గ్రూప్స్ కూడా ఎట్లా ఉంటాయంటే ద సేమ్ గ్రూప్ ఆఫ్ ది ఇండివిజువల్స్ ఆర్ ఇవ్వడం. ఇక్కడ సేమ్ గ్రూప్ ఆఫ్ ది ఇండివిజువల్స్ మనకి ఇవ్వడం జరుగుతుంది. అండ్ ఇక్కడ టూ ఈక్వలెంట్ ఈ టూ టెస్ట్ ఆర్ ఈక్వలెంట్ ఇన్ ఆల్ రెస్పెక్ట్స్. ఇక్కడ మనకి టూ గ్రూప్ ఆఫ్ ది ఇండివిజువల్స్ తీసుకొని అంటే ఒక ఇద్దరు స్టూడెంట్స్ని తీసుకుంటారు లేదా టూ గ్రూప్ ఆఫ్ ది స్టూడెంట్స్ తీసుకుంటారు. ఇక టూ టెస్ట్ని అన్నీ కూడా ఈక్వలెంట్ ఉండేటట్టు ఒక టూ టెస్ట్ని ఈక్వలెంట్ ఉండేటట్టు తీసుకుంటాం. అంటే ఇయర్ వీఆర్ టేకింగ్ ద ఈక్వలెంట్ ఇన్ ఆల్ రెస్పెక్ట్స్ ఆఫ్ ది ఐటమ్స్ ఇన్ దిస్ టెస్ట్ అండ్ ఈ కోరిలేట్ విత్ అంటే కోరిలేట్ ఇన్ బిట్వీన్ టూ సెట్స్ ఆఫ్ ది స్కోర్స్ ఆర్ క్యాలిక్యులేటెడ్. అంటే మనం ఆ టూ టెస్ట్ వచ్చినటువంటి స్కోర్స్ని క్యాలిక్యులేట్ చేయడం జరుగుతుంది. అంటే ఇక్కడ మనకి టూ టెస్ట్ని మనం ఈక్వలెంట్ టెస్ట్ ఇక్కడే సేమ్ టెస్ట్ కండక్ట్ చేస్తున్నాం. ఇక్కడ సేమ్ టెస్ట్ కాకుండా ఈక్వలెంట్ అంటే సేమ్ సిలబస్తో సేమ్ నాలెడ్జ్తో సేమ్ ప్యాటర్న్తో ఉండేటటువంటి టెస్ట్ని కండక్ట్ చేస్తున్నాం. అప్పుడు మనం కండక్ట్ చేసిన తర్వాత ఆ రెండు సెట్స్లో వచ్చినటువంటి స్కోరింగ్ మార్క్స్ని క్యాలిక్యులేట్ చేయడం జరిగింది. దానివల్ల మనకి ఏం తెలుస్తుందంటే సేమ్ సిలబస్తో సేమ్ ప్యాటర్న్తో అంటే క్వశ్చన్స్ సేమ్ ఉండవు, ప్యాటర్న్ సేమ్ ఉండదు. కండక్ట్ చేసినప్పుడు ఎక్కువ తక్కువ మార్కులు వస్తే ఆ టెస్ట్ మనకి రిలయబిలిటీ లేదు, ఆ స్టూడెంట్ సంథింగ్ డన్ మిస్టేక్ అనేది మనకి చీటింగ్ అనేది అర్థమవుతుంది. సో అది ప్యారలల్ ఆల్టర్నేటివ్ సమ్. అయితే ఇక్కడ ప్యారలల్ కానీ ఆల్టర్నేటివ్ మెథడ్లో మరి మనం దేన్ని ఎక్కువగా ఇంపార్టెన్స్ ఇస్తాం అంటే ప్యారలల్ ఆల్టర్నేటివ్ మెథడ్ మెజర్స్ అంటే ప్యారలల్ ఆల్టర్నేటివ్ మెథడ్స్ ఇన్ టూ థింగ్స్. ఇవి టూ థింగ్స్ని మెజర్ చేస్తాం. ఇక్కడ టూ థింగ్స్ ఏంటంటే ఒకటి టెంపోరల్ స్టెబిలిటీ, సెకండ్ వన్ కాన్స్టెన్సీ. టు constant to respond in different things or different items. ఇక్కడ మనం ఇక్కడ ఒకటి సింపుల్గా గుర్తుపెట్టుకోవాలి. ఇన్ ద ప్యారలల్ ఆల్టర్నేటివ్ మెథడ్ we are measuring two things, that is the temporal stability and constancy to respond in different things. ఆ డిఫరెంట్ థింగ్లో ఉన్న కాన్స్టెన్సీని మనం మెజర్ చేస్తాం, అంతేకాకుండా టెంపోరల్ స్టెబిలిటీని కూడా మనం మెజర్ చేయడం జరుగుతుంది. అయితే మనం ఇలా చెప్పుకున్నట్టు ఇక్కడ కూడా పిఎస్ఎల్ ఆర్ ఈస్ యూజ్డ్ ఫర్ క్యాలిక్యులేట్ ద రిలయబిలిటీ ఇన్ దిస్ టెస్ట్. ఇక్కడ పియర్సన్స్ ఆర్ ఈస్ యూజ్డ్ ఫర్ ద క్యాలిక్యులేటింగ్ రిలయబిలిటీ ఇన్ దిస్ టెస్ట్. ఓకే, మనకి తర్వాత థర్డ్ వన్ స్పిట్ ఆఫ్ మెథడ్.
ఇట్ ఈస్ మోస్ట్ కామన్లీ యూస్డ్ మెథడ్. మనం స్కూల్స్లో కానీ కాలేజ్లో కానీ ఎక్కువగా యూజ్ చేస్తున్నటువంటి మెథడ్ స్ప్లిట్ ఆఫ్ మెథడ్. అంటే మోస్ట్లీ అంటే ఇది కూడా మనం క్వశ్చన్గా అడిగే అవకాశం ఉంది, అందుకని మీరు చెప్తున్నా. అంటే ఇది అంటే మోస్ట్ ఆఫ్ ది స్కూల్స్, మోస్ట్ ఆఫ్ ది కాలేజెస్ యూసింగ్ ద మెథడ్ ఆఫ్ దట్ స్ప్లిట్ ఆఫ్ మెథడ్. అంటే సగం సగం అనే అర్థం. అంటే ఇక్కడ స్ప్లిట్ ఆఫ్ మెథడ్ ఈస్ మోస్ట్ కామన్లీ యూజ్డ్ మెథడ్, అంటే పాపులర్ మెథడ్ అని కూడా అంటారు. ఇన్ దిస్ స్ప్లిట్ ఆఫ్ మెథడ్ ద ఈక్విలెన్స్ ఆఫ్ ది టెస్ట్ ఈస్, అంటే ఈక్విలెన్స్ ఆఫ్ టెస్ట్ ఈస్ టేకింగ్ యాజ్ అ మెజర్మెంట్. ఇక్కడ ఈక్విలెన్స్ అనేది కూడా ఇక్కడ మనం మెజర్ చేయడం జరిగింది. ఈక్విలెన్స్ అంటే చూద్దాం. అంటే ఇక్కడ సమానత్వం అనేది చూడడం జరిగింది. సమానత్వం ఎట్లా అంటే ఇన్ దిస్ టెస్ట్ in this test the total అంటే the whole test is divided into 2 equal parts. అంటే ఒక టెస్ట్ని 2 ఈక్వల్ పార్ట్స్గా డివైడ్ చేస్తాం. అందుకనే అక్కడ ఈక్వలెన్స్ అనేది మనకు ఉంటుంది. అంటే ఇన్ ఈచ్ టెస్ట్ యాజ్ ద ఈక్వల్ వాల్యూ, అంటే ప్రతి ఒక్క టెస్ట్లో కూడా ఈక్వల్ వాల్యూ అనేది ఉంటుంది. అంటే ఇన్ దిస్ మెథడ్ ద హోల్ టెస్ట్ ఈస్ డివైడ్ ఇంటూ 2 ఈక్వల్ పార్ట్స్ by pooling odd and even items in each of the test. ఇక్కడ మనం చూడండి, by pooling odd and even items of each test. అంటే ఏమంటున్నాడు అంటే ఒక మొత్తం టెస్ట్ని, ఒక 100 మార్క్స్ ఒక ఎగ్జామినేషన్ టెస్ట్ని మనం 2 పార్ట్స్గా డివైడ్ చేస్తాం, 2 ఈక్వల్ పార్ట్స్గా డివైడ్ చేస్తాం. ఈ ఆడ్ ఐటమ్స్, ఈవెన్ ఐటమ్స్ అంటే తేలికైనటువంటి క్వశ్చన్స్, లేకపోతే ఆడ్ క్వశ్చన్స్. ఆడ్ అంటే క్వశ్చన్స్ అంటే ఈ రెండింటిని కూడా సమానంగా ఈ ప్రతి ఒక్క టెస్ట్లో పెడతాం. అంటే దాంట్లో 5 క్వశ్చన్స్ ఈజీగా, దీంట్లో 5 క్వశ్చన్స్ ఈజీ, దాంట్లో ఈవెన్ క్వశ్చన్స్ 5, దీంట్లో ఈవెన్ క్వశ్చన్స్ 5, అట్లా ప్రతి ఒక్క టెస్ట్లో పెడతాం. ఇదంతా చేసే కంటే ముందు ఈ టెస్ట్కు ఇంకొక ప్రత్యేకత. బిఫోర్ డూయింగ్ దిస్ వీఆర్ అంటే ద అనాలిసిస్ ఆఫ్ ది టెస్ట్ ఐటమ్స్ అరేంజింగ్ ఇన్ ఇంక్రీజింగ్ ఆర్డర్ ఆఫ్ ద డిఫికల్టీ. అంటే దీంటిని స్ప్లిట్ ఆఫ్ చేయకముందు ముఖ్యంగా మనం ఏం చేయాలి అంటే అనాలిసిస్ ఆఫ్ ది టెస్ట్ ఐటమ్స్ అరేంజింగ్ ఇన్ ద ఇంక్రీజింగ్ ఆర్డర్ ఆఫ్ ది డిఫికల్టీ. అంటే ఫస్ట్ మనం ఇంక్రీజింగ్ ఆర్డర్ ఆఫ్ ది డిఫికల్టీ అంటే ఏంటంటే ఈ స్ప్లిట్ ఆఫ్ చేయకముందు మన క్వశ్చన్స్ అన్నిటిని కూడా డిఫికల్టీని ఆధారంగా చేసుకొని ఒక ఇంక్రీజింగ్ ఆర్డర్లో పెట్టుకోవాలి. ఇది టీచర్స్ అంటే క్వశ్చన్ పేపర్ తయారు చేసేటువంటి టీచర్స్కి అందరికి కూడా పర్టికులర్గా తెలుసు. ఎందుకంటే ఇక్కడ మనం ఆ ఇంక్రీజింగ్ ఆర్డర్ అంటే ఏదంటే ఫస్ట్ కొంచెం తేలిక క్వశ్చన్స్ ఇస్తాం, తర్వాత ఒక ఆర్డ్నెస్ పెంచుకుంటూ వెళ్తాం, తర్వాత ఆర్డ్నెస్ ఇస్తాం, తర్వాత లాస్ట్కి వచ్చేసరికి డిఫికల్ట్ క్వశ్చన్స్ ఇస్తాం. దీన్ని ఆర్డర్ ఆఫ్ ది డిఫికల్టీ అంట, ఇంక్రీజింగ్ ఆర్డర్ ఆఫ్ ది డిఫికల్టీ అంట. అంటే మనం తేలికమైనటువంటి క్వశ్చన్ నుండి కష్టమైనటువంటి క్వశ్చన్స్కి వెళ్తాం అన్నమాట. ఆ సిస్టంలో ఈ స్ప్లిట్ ఆఫ్ మెథడ్ అనేది ఆధారపడి ఉంటుంది. కాకపోతే ఒక టెస్ట్ని 2 ఈక్వల్ టెస్ట్గా మనం డివైడ్ చేసి దాంట్లో హార్డ్ క్వశ్చన్స్, దీంట్లో హార్డ్ క్వశ్చన్స్, దాంట్లో ఈవెన్ క్వశ్చన్స్, దీంట్లో ఈవెన్ క్వశ్చన్స్ సమానంగా మనం పుటప్ చేయడం జరుగుతుంది. సో ఇది స్ప్లిట్ ఆఫ్ మెథడ్. ఓకే, ఇది చాలాసార్లు క్వశ్చన్ మనకి యూజ్ చేసినట్టు అడిగాడు. ఎందుకంటే ద టెస్ట్ ఈస్ డివైడ్ ఇంటూ 2 ఈక్వల్ పార్ట్స్ అని అడిగినప్పుడు దాన్ని స్ప్లిట్ ఆఫ్ మెథడ్ అని మనం ఈజీగా గుర్తుపెట్టుకోవచ్చు. తర్వాత 4th వన్ రేషనల్ ఈక్వలెన్స్ మెథడ్. ఇది కూడా మనకి యూజ్ చేసినట్టు అడిగినటువంటి క్వశ్చన్. ఇక్కడ దీనికి రేషనల్ ఈక్వలెన్స్ మెథడ్ వాస్ డెవలప్డ్ బై కూడార్ రిచర్డ్సన్. కేఆర్ అని అంటారు, సింపుల్గా దీన్ని కేఆర్ అంటారు. క్వశ్చన్ కూడా కేఆర్తోనే వచ్చింది. అంటే రేషనల్ ఈక్వలెన్స్ మెథడ్ డెవలప్డ్ బై
రిచర్డ్, పూడర్, రిచర్డ్, కేఆర్. అయితే ఈ రేషనల్ ఈక్వలెన్స్ మెథడ్ అంటే యాక్చువల్లీ మెజర్స్ ద ఇంటర్నల్ కాన్స్టిట్యున్సీ. ఇది మనం గుర్తుపెట్టుకోవాలి. అంటే ఇట్లాంటి వాటి మీద మనకి నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ రావడం జరిగింది. మీకు ఇంకా కావాలంటే ప్రీవియస్ క్వశ్చన్స్ ఒకసారి తీసి చూడండి. దీని అంటే ఇక్కడ రేషనల్ ఈక్వలెన్స్ మెథడ్ యాక్చువల్లీ మెజర్స్ ద ఇంటర్నల్ కాన్స్టిట్యున్సీ. ఇంటర్నల్ కాన్స్టిట్యున్సీ, ఇంటర్నల్ కాన్స్టిట్యున్సీ. ఇంటర్నల్ కాన్స్టిట్యున్సీని మాత్రం ఇది యాక్చువల్లీ దీన్ని మాత్రం ఇది మెజర్ చేస్తుంది. దీనికి ఇంకొక మనకి అంటే బెనిఫిట్ కూడా ఉంది. అంటే దిస్ మెథడ్ ఇఫ్ వి యూస్డ్ పర్ఫెక్ట్లీ అంటే ఇన్ ద సిస్టమాటికలీ వీ కెన్ రిమూవ్ ఆల్ ద అవుట్కమింగ్స్ వాట్ వి ఫౌండ్ ఇన్ ఎర్లియర్ మెథడ్స్. అంటే దీన్ని ఒక సిస్టమాటిక్గా మనం యూజ్ చేసినట్లయితే, సిస్టమాటిక్గా దీన్ని మనం డెవలప్ అంటే దీన్ని అరేంజ్ చేసినట్లయితే ఈ 3 మెథడ్స్లో ఉన్నటువంటి ఆ డ్రాబ్యాక్స్ ఏవైతే ఉన్నాయో వాటిని కూడా మనం ఓవర్కమ్ చేయవచ్చు అని చెప్తున్నాడు. అంటే దానికి అర్థం ఏంటంటే ఇట్ ఈస్ ద హయ్యర్ క్వాలిటీ ఆఫ్ ది రిలయబిలిటీ టెస్ట్. హయ్యర్ క్వాలిటీ ఆఫ్ ది రిలయబిలిటీ టెస్ట్. ఇన్ దిస్ టెస్ట్ ఆల్ బెనిఫిట్స్ వీ కెన్ గెట్ టు ద మెజర్మెంట్ ఆఫ్ ది రిలయబిలిటీ. అంటే రిలయబిలిటీని మెజర్ చేయడానికి ఒక బెస్ట్ మెథడ్ ఏంటంటే రేషనల్ ఈక్వలెన్స్ మెథడ్. అంటే వీటన్నిటికంటే 3 కంటే కూడా బెటర్ అనమాట. ఇట్ ఈస్ అంటే హయ్యర్ మెజర్మెంట్ ఆఫ్ ది మెథడ్ అని దీన్ని అంటారు. సో ఇది మనకి రేషనల్ ఈక్వలెన్స్ మెథడ్. ఇట్ వాస్ డెవలప్డ్ విత్ పూడర్, రిచర్డ్సన్. ఇది మనకి 4 టైప్స్ ఆఫ్ ది రిలయబిలిటీస్. యాక్చువల్గా మనకి రిలయబిలిటీ అనేది ఒక స్టాండర్డైజ్డ్ టెస్ట్లో రిలయబిలిటీ, వ్యాలిడిటీ 2 ఉంటాయి. ఎందుకంటే వెన్ ద టెస్ట్ హ్యాస్ హై డిగ్రీ ఆఫ్ ది రిలయబిలిటీ దెన్ ద టెస్ట్ ఈస్ కాల్డ్ యాజ్ ద వ్యాలిడిటీ. అంటే ఏ టెస్ట్లోనైతే ఎక్కువగా రిలయబిలిటీ ఉంటుందో ఆ టెస్ట్ని వ్యాలిడిటీ ఉన్నటువంటి టెస్ట్ కానీ అంటారు. అట్లా అంతేకాకుండా దీన్ని రివర్స్గా కూడా చెప్పవచ్చు. ఇన్ విచ్ టెస్ట్ హ్యాస్ ద మోస్ట్ వ్యాలిడిటీ దెన్ ఇట్ హ్యాస్ ద రిలయబిలిటీ ఆల్సో. ఏ టెస్ట్లో అయితే వ్యాలిడిటీ అనేది ఉంటుందో దాంట్లో కంపల్సరీ రిలయబిలిటీ అనేది కూడా ఉంటుంది. ముఖ్యంగా ఆబ్జెక్టివిటీ ఆఫ్ ది ఎగ్జామినేషన్ must be have the validity and reliability. Objective type of the test have the reliability and objectivity. ఇది టీచింగ్ యాప్టిట్యూడ్లో కూడా మీకు నేను ఆల్రెడీ ఇవాల్యూషన్ ప్రాసెస్లో చెప్పాను. అండ్ ఆబ్జెక్టివ్ టైప్ ఆఫ్ ది క్వశ్చన్స్ ఇప్పుడు మనకి ఈ మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ కానివ్వండి, లేకపోతే ట్రూ ఆర్ ఫాల్స్ క్వశ్చన్ కానీ, మ్యాచ్ ద ఫాలోయింగ్ క్వశ్చన్స్, ఇవి ఆబ్జెక్టివ్ టైప్ ఆఫ్ క్వశ్చన్స్ ఏవైతే ఉన్నాయో వాటిలో రిలయబిలిటీ అండ్ వ్యాలిడిటీ 2 ఉంటాయి. అందుకని దీన్ని స్టాండర్డైజ్డ్ టెస్టింగ్ అని కూడా అంటారు. సో ఇది మనకి రిలయబిలిటీకి, వ్యాలిడిటీకి సంబంధించినట్టు. దీని నుండి మనకి వ్యాలిడిటీ, రిలయబిలిటీ నుండి మనకి 1 or 2 క్వశ్చన్స్ వచ్చే అవకాశం ఉంది. అంటే దీంతో మనకి రీసెర్చ్ యాప్టిట్యూడ్ సంబంధించిన టాపిక్స్ కంప్లీట్ అయిపోయినాయి. అంటే మీకు దాదాపు ఒక 17 టాపిక్స్ మీకు రీసెర్చ్ యాప్టిట్యూడ్ నుండి నేను మీకు యూట్యూబ్లో ప్రొవైడ్ చేస్తున్నాను. మీరు 1 by 1 క్లాస్ వైజ్గా మీరు వీటిని వినండి. క్లాస్ వైజ్గా వింటే మీకు ఈజీగా ఇది అర్థమవుతుంది. క్లాస్ వైజ్గా వినంటే 1 by 1 వింటేనే మీకు అర్థమవుతుంది. విన్న తర్వాత ఆ వెనకున్నటువంటి క్వశ్చన్స్ కూడా ప్రీవియస్ క్వశ్చన్స్ కంపల్సరీ మీరు సాల్వ్ చేయాలి. ప్రీవియస్ క్వశ్చన్ కంపల్సరీ మీరు రిఫర్ చేయాలి. ప్రీవియస్ క్వశ్చన్స్ రిఫర్ చేయకపోతే ఎవ్వరు కూడా యూజీసీ నెట్ కానీ సెట్లో కానీ క్వాలిఫైడ్ కావడం చాలా చాలా కష్టం. ఓన్లీ టాపిక్ మాత్రమే చదువుకొని వెళ్ళారనుకోండి మీకు ఏమీ అర్థం కాదు. అలాంగ్ విత్ ద టాపిక్ యూ హ్యావ్ టు రిఫర్ యూ హ్యావ్ టు సాల్వ్ ద ప్రీవియస్ క్వశ్చన్స్. దెన్ ఓన్లీ యూ క్యాన్ నో దట్. అంటే హౌ ఐ నో అంటే నాకెంత తెలుసు అనే విషయం మీకు తెలుస్తుంది. అంతేకాకుండా ఫస్ట్ మనం యూజీసీ నెట్ ఎగ్జామ్లో తెలుసుకోవాల్సినటువంటి విషయం ఏంటంటే క్వశ్చనింగ్ ప్యాటర్న్ తెలియకపోతే మనకి ఎంత సబ్జెక్ట్ ఉన్నా కానీ సబ్జెక్ట్ తెలుసుకోవడం ఒక ఎత్తు అయితే క్వశ్చనింగ్ ప్యాటర్న్ తెలుసుకోవడం అనేది ఇంకొక ఎత్తు. ఎందుకంటే ఇప్పుడు రీసెంట్గా అప్లికేబుల్ క్వశ్చన్సే ఎక్కువ ఇస్తున్నాడు కాబట్టి మనకు సబ్జెక్టు ఆ నాలెడ్జ్తో పాటు
ఆ క్వశ్చన్ ఏ విధంగా వస్తుందనేది కూడా తెలిసి ఉండాలి. తెలిస్తేనే మనం ఆన్సర్ చేయడానికి అవకాశం ఉంటుంది. సో ఇది రీసెర్చ్ చాప్టర్కి సంబంధించిన టాపిక్స్ అన్నీ కూడా అయిపోయినాయి. రేపటి నుండి మీకు కమ్యూనికేషన్ సంబంధించినటువంటి టాపిక్స్ని ప్రొవైడ్ చేస్తాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై ఛానల్ అండ్ యూ హ్యావ్ టు సబ్స్క్రైబ్ మై ఛానల్ అండ్ షేర్ మై ఛానల్ అండ్ యూ హ్యావ్ టు లైక్ మై ఛానల్. మీకు ఇష్టం అయితే లైక్ చేయండి. మీకు ఎవరైనా మీ ఫ్రెండ్స్ వాళ్ళు ఎవరైనా ఈ ఎగ్జామ్స్ కోసం ప్రిపేర్ అవుతున్నట్లయితే వాళ్ళకు కూడా వీటిని షేర్ చేయండి.